నెల్లూరులో జరుగుతున్న వైకాపా సమరశంకారావం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు కనిపించదు. ఆంధ్రజ్యోతికి తప్పు కనిపించదు, టీవీ5కి తప్పు కనిపించదు. ఇటువంటి సున్నితమైన ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్లలో, ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది అంటే, మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందంజలో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం భుజాన పెట్టుకుంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది అనంటే, ఎంత తీవ్రమైంది అనంటే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ చెక్ బుక్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతా ఉన్నాయనంటే, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వాడిని మనం దొంగ అంటాం. మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా మీ బ్యాంకు ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అని అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం. కానీ మన కర్మ ఏమిటి అని అంటే, ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం, ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఈ బదలాయించకూడని డేటా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బదలాయించావు, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా. బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు, ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీరే తయారు చేశారు. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ సేవామిత్ర అనే యాప్ వీళ్ళే తయారు చేశారు. ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఈ కంపెనీలు ఎవరివి, ఎవరు పెట్టించినవి, ఆ కంపెనీల యజమానులతో చంద్రబాబుకు లోకేష్కు ఉన్న సంబంధాలు ఏమిటి అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు 100 సార్లు బాబును, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను ఎందుకు కలిశారని అడుగుతా ఉన్నా. చంద్రబాబుతోనూ లోకేష్తోనూ ఈ రెండు కంపెనీల యాజమాన్యాలు దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా.